హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నేను మీకోసం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది ఇంపార్టెంటే కాకుండా చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా అది మీకోసం తీసుకొని వచ్చాను. అది ఏమంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్నే రిపోర్టెడ్ స్పీచ్ కూడా అంటారు. ఓకే, ఇది చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే అసలుకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ అండ్ అవి మనం దాన్ని ఎట్లా రాయాలా. ఓకే, సో చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారు. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక వీడియో చేయండి సార్ అనేసి. సో దానికోసం నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. బై ద వే, నేను ఇండైరెక్ట్ స్పీచ్ ఒక పెద్ద టాపిక్. ఓకేనా, నేను దీనికి అట్లీస్ట్ 2 వీడియోస్ అయినా చేయాలా. సో ఈరోజు ఒక వీడియో నేను మీకు చేస్తున్నాను. దెన్ వెరీ సూన్ ఐమ్ గోనా అప్లోడ్ యూ 1 more వీడియో. పార్ట్ 2 కూడా వస్తుంది దీనిది. అంటే నెక్స్ట్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. బై ద వే, ఇది ఒక కాంప్లికేటెడ్ టాపిక్. దీనికి నేను చాలా కొద్దిగా టైం స్పెండ్ చేసి మీకు ట్రిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేసి, ఆ ట్రిక్తో ఏం చేస్తే మీకు దాంట్లో ట్రిక్ అప్లై చేయొచ్చు అండ్ ప్రాబ్లమ్ని కరెక్ట్ ఆన్సర్ మనం సాల్వ్ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేసి నేను దాన్ని ట్రై చేసి మీకోసం అది తీసుకొని వచ్చినాను. ఫ్రెండ్స్, మీకోసం నేను చాలా ఇది చేస్తున్నాను. ఓకేనా, సో మీకు అడిగేది ఒకటే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, అట్లీస్ట్ ఈ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ని చాలా మందికి మీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా మందికి తెలియదు దీనికి ఎట్లా మనం డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ని ఎలా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలా అనేసి. ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా, 1 more థింగ్ వచ్చేసి, చాలా మంది నా వీడియోస్ వచ్చేసి జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, మనం బయట నుంచి ఏదైనా బుక్కి కవర్ చూసి మనం దానికి వీ కెనాట్ మేక్ అవుట్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. దాని లోపల ఏముంది మనకి, దాని గురించి మనకి తెలియదు. సేమ్ థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో వీడియో పైన నుంచి చూసి డోంట్ కన్సిడర్ ఇట్ దట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వీడియో. అంటే ఈ వీడియోలో ఏం లేదనేసి అనుకోకండి. ఓకేనా, ఖచ్చితంగా నా వీడియో మీకు అందరికీ హెల్ప్ చేస్తుంది. థింగ్ ఇస్ దట్ మీరు పూర్తిగా చూడండి, కంప్లీట్ వీడియో చూడండి. ఓకేనా, అండ్ ఎస్, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం నేను ఫ్రెండ్స్. ఓకే, సో మరి తర్వాత మాట్లాడుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే, చూడండి, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసి దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ నేను మీకోసం కొద్దిగా ముందుగానే తీసుకొని వచ్చినాను ఈ ట్రిక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, సో పాయింట్స్ టు రిమెంబర్. ఓకే, ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అని ఉంది. ఓకే, సో ఇది కూడా మీకే అవసరం లేదు. ఓకేనా, సో ఇది కూడా మీకు డోంట్ కన్సిడర్ దిస్ వన్. నేను ఎట్లా అంటే కొంతమందికి ఇది ఐడియా ఉంది. ఓకే, వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఎవరెవరికి అసలు ఇది అంటే ఏమి అది కూడా తెలియదు, అట్లా వాళ్ళకి కూడా అర్థమైనట్లా మీకు ఈరోజు చెప్పేస్తాను. ఓకే, సో కొద్దిగా టైం స్పెండ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఐ విల్ గివ్ యూ. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసి మీకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో వచ్చేసి క్వశ్చన్స్ కూడా అడతారు. క్వశ్చన్స్ ఇంటరోగేటివ్ ఫామ్లో కూడా వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నౌ. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, ఏం లేదు, నథింగ్. బాగా వినండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ బిఫోర్ అంటే ముందుగా పోయేసి మళ్ళీ ఒకసారి వినండి. క్వశ్చన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెడ్ కనపడిస్తే, సెడ్ ప్లేస్లో ఆన్సర్లో సెడ్డే ఉండాలా. ఓకే, నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అది మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి మనం సెకండ్స్లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైన్, చూడండి, సెడ్ క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో కూడా ఆ ప్లేస్లో సెడ్డే ఉండాలా. క్వశ్చన్లో సెడ్ టు ఉంటే ఆన్సర్లో అది సెడ్ టు ప్లేస్లో టోల్డ్ అయిపోవాలా. ఓకేనా, సెడ్ టు ఉంటే సెడ్ టు ఆన్సర్లో ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి టోల్డ్గా ఉండాలా, అంటే సెడ్ టు ప్లేస్లో. దెన్ విల్ ఉంటే మనకి పైన క్వశ్చన్లో విల్ కనపడిస్తే ఆన్సర్లో అది వుడ్గా కన్వర్ట్ చేసుకోవాలా. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, హెల్పింగ్ వర్బ్ చూద్దాం. ఓకేనా, ఈజ్ కనపడిస్తే దాన్ని వాజ్లో కన్వర్ట్ చేయండి. యామ్ కనపడిస్తే దాన్ని వాజ్లో కన్వర్ట్ చేయండి. ఆర్ కనపడిస్తే WERE వర్లో కన్వర్ట్ చేయండి. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కావాలంటే దీన్ని స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఆర్ స్టాప్ చేసి చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఫైన్. ఇక్కడ 1 more టేబుల్ ఇస్ దేర్, రైట్. ఇక్కడ చూడండి, ఏదైనా రాజు అని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, రాజు ఇస్ అ మేల్ మ్యాస్కులైన్ జెండర్. ఓకే, రాజునే కాదు, ఏదన్నా మేల్ అట్లా ఏదైనా మ్యాస్కులైన్ జెండర్ ఉంటే అది హీగా అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్, రాజుకి ప్రొనౌన్ ఏమి హీ. రమ్య ఫెమినైన్ జెండర్. ఫీమేల్. రమ్య, సో రమ్యకి ప్రొనౌన్ ఏమి షీ. ఓకేనా, సో మీకు క్వశ్చన్లో ఐ కూడా కనపడిస్తే
ఓకే చూడండి ఐ అంటే అది ఎవరు చెప్తున్నారు, మేల్ అయితే హీ వస్తుంది, ఫీమేల్ అయితే షీ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఫైన్. ఓకే సో మీకు గన క్వశ్చన్లో టుమారో కనపడిస్తే ఆన్సర్లో వచ్చేసి అది ద నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే అని ఉండాల. ఓకే దెన్ అదే టుడే అయితే ద డే అని మనం ఆన్సర్లో అది ఉన్న ఆప్షన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఎస్టర్డే ఉంటే ప్రీవియస్ డే అని మనం ఆన్సర్లో అది ఉండాల. సో ఓకే సో ఇది అర్థమైంది అనుకుంటా, ఈ టేబుల్ వాట్ ఎవర్ ఐ రిటర్న్ హియర్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వెళ్దాం చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లో వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చినాను. ఓకేనా, సో సో దీని రిలేటెడే. ఓకేనా, సో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి, ఫస్ట్ క్వశ్చన్కి ఎగ్జాంపుల్ ఏమి. ఓకే సో రవి సెడ్ ఐఎమ్ బయింగ్ ఏ న్యూ కార్. సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, సో క్వశ్చన్లో మీకు చేంజ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అని ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఉంటుంది చేంజ్, పక్కన ఇక్కడన్నా రాసింటారు చేంజ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అనేసి. ఫైన్, ఇక్కడ చూడండి రవి సెడ్ ఐఎమ్ బయింగ్ ఏ న్యూ కార్. ఓకే సో మనం ఆన్సర్ మనం చేసేటప్పుడు కానీ మనం ఆప్షన్లో ఎట్లా ఉండాలంటే చూడండి, సో దీనికి ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే రవి సెడ్, నేను చెప్పినాను మీకు. ఓకే సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది. ఓకే సో చూడండి సెడ్ ఉంటే సెడ్గానే ఉంది. సో రవి సెడ్. ఓకే ఇక్కడ ఆన్సర్లో ఈ కామర్స్ ఉన్నాయి కదా, ఇన్వర్టెడ్ కామర్స్ అవి అన్నీ పోతాయి. ఓకే ఇట్ విల్ గెట్ రిప్లేస్ విత్ దాట్. ఓకే టీహెచ్ఐటి దాట్. ఓకేనా, అవి పోయి దాట్గా రిప్లేస్ అయిపోతుంది. దాట్. ఓకేనా, నేను చెప్పినాను ఇక్కడ ఐ వచ్చింది ఇక్కడ. సో ఐ అంటే రవి కదా, రవి ఏం చెప్తున్నాడు ఇక్కడ, బై ద వే రవి ఏం చెప్తున్నాడు, ఓకే ఐఎమ్ బయింగ్ న్యూ కార్ అంటే నేను ఒక కొత్త కార్ కొంటున్నాను అనేసి. ఓకేనా, సో ఐ అనేది యువర్ రవి, సో అందుకే హీ వచ్చింది. ఓకే సో యామ్ ఉంటే మనం ఏం రాయాలా, వాజ్ రాయాలా, చెప్పినాను కదా మీకు ఆల్రెడీ. సో దెన్ ఓకే బయింగ్ ఎ న్యూ కార్, అర్థమైంది అనుకుంటా కదా. సో రవి సెడ్ దాట్ హీ వాజ్ బయింగ్ ఎ న్యూ కార్. క్వశ్చన్ ఏమి, రవి సెడ్ ఐఎమ్ బయింగ్ అ న్యూ కార్. సో బై ద వే ఫ్రెండ్స్, ఓకే ఈ రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏ బి ఉన్నారు. ఓకే ఏ బి ఓకే ఏం చెప్తున్నారంటే ఏ అనేవాడు ఇమాజిన్ ఏ ఏం చెప్తున్నాడంటే నేను ఒక కొత్త కార్ కొంటున్నాను, ఎవరికి, బికి చెప్తున్నాడు. ఓకే ఏ బికి చెప్తున్నాడు ఏమనేసి, నేను ఒక కొత్త కార్ కొంటున్నాను. ఓకే అది ఎవరు విన్నారు, సి విన్నాడు. ఓకే సి ఏబి మాట్లాడుకునేది విన్నారు. ఓకే సి ఏం చేస్తాడంటే మళ్ళీ తర్వాత డికి చెప్తాడంట. ఓకే సో ఇంతకుముందు వాళ్ళు ఏ బి మాట్లాడుకునేది డైరెక్ట్ స్పీచ్, ఇప్పుడు సి డికి చెప్తాడు కదా, అది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాడు. అది ఎట్లా చెప్తాడంటే ఓకే సి వచ్చేసి ఇప్పుడు చూడండి రవి వచ్చేసి ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఏ వచ్చేసి బికి చెప్తున్నాడు ఓకే నేను ఒక కొత్త కార్ కొంటున్నాను. అది ఈ సెంటెన్స్ సి విన్నాడు. సో సి వచ్చేసి డికి చెప్తాడు ఏమనేసి, ఏం చెప్పాడంటే అతను ఓకే మేల్ అనుకోండి, ఏని మేల్ అనుకోండి, అతను ఒక కొత్త కార్ కొంటాడంట. అతను అంటే ఏమి, హీ. అర్థమైందా ఫ్రెండ్స్? సి ఇట్లా అన్నాడు ఓకే ఓకే ఏమంటాడంటే ఏం చెప్పాడంటే అతను ఒక కొత్త కార్ కొంటాడంట. సో దిస్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకేనా, సో దట్ ఈస్ థింగ్ అట్లా వస్తుంది. ఓకే సో ఏబి మాట్లాడుకునేది, సి వచ్చి ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి ఇంకో అదర్ పర్సన్ని వాడు చెప్పేది, అది ఇండైరెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్. ఫైన్, సో లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. ఓకే ఐ ప్లేస్లో ఏముండాలా, హీ. ఓకే మేల్ ఉంటే హీ ఉండాలా, దెన్ ఈజ్ యామ్ ఓకే ఉంటే వాజ్ ఉండాలా. కరెక్టేనా మనం చేసిండేది? సో ఎస్ ఐ ప్లేస్లో హీ వచ్చింది, యామ్ ఉంటే వాజ్. సో దిస్ ఈస్ కరెక్ట్. అండ్ సెడ్లో సెడ్ ఉండాలా. ఓకే అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి శాలిని ఫీమేల్. ఓకే శాలిని సెడ్ టు రాజేష్. ఓకే శాలిని సెడ్ టు రాజేష్. ఇప్పుడు చూడండి సెడ్ టు ఉంటే నేనేం చెప్పాను మీకు, సెడ్ టు అంటే ఏమి, టోల్డ్ ఉండాలనేసి. ఓకేనా, సో శాలిని సెడ్ టు పోయి టోల్డ్ అయిపోయింది, టోల్డ్ రాజేష్ ఇన్వర్టెడ్ కామర్స్ పోయి డాడ్ వచ్చేస్తుంది. ఓకేనా, శాలిని టోల్డ్ రాజేష్ దాట్ ఓకే షీ ఓకేనా సా అ టైగర్ ఇన్ ద జంగల్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన ఏముంది ఓకేనా, ఐ ఉంది కదా. సో ఐ మనం ఓకే శాలిని కదా ఫీమేల్, సో షీ వచ్చేస్తుంది, షీ సా ఎ టైగర్ ఇన్ ద జంగల్. ఇక్కడ ఓకే నార్మలీ షీ హ్యాడ్ సీన్ కూడా వస్తుంది. ఓకేనా, షీ హ్యాడ్ సీన్. సపోజ్ ఆప్షన్లో మీకు హ్యాడ్ సీన్ అని వచ్చేస్తే ఓకే అదే ఆన్సర్ కరెక్ట్ చేయండి. ఓకే లేదనుకోండి సో ఇట్లా ఉంటే దీన్ని టిక్ చేసేయండి. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, సో సెట్ ఉంటే టోల్ రాసేయండి. ఐ అంటే ఎవరు, ఇక్కడ ఫీమేల్ ఉంది అందుకే షీ అయిపోతుంది. ఓకే సో రిమైనింగ్ ఓకే అన్నీ సేమ్గా ఉంటుంది, ఇన్వర్టెడ్ కామర్స్ పోయి డాట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఓకే థర్డ్ ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్ సెడ్. ఓకేనా, సెడ్ అంటే సెడ్ వచ్చింది. ఓకే ఐ ఓకే సో ఐ విల్ చేంజ్ మై రూమ్. ఓకే విల్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, అంటే ఐ అండ్ విల్ చేంజ్ మై రూమ్ అంటే మీ ఓల్డ్ మ్యాన్ ఏం చెప్తానంటే నేను నా రూమ్ చేంజ్ చేసుకుంటాను.
ఓకేనా, నేను నా రూమ్ చేంజ్ చేస్తాను అనేసి. సో ఆన్సర్లో ఏముంటుంది, ద ఓల్డ్ మ్యాన్ యాజ్ ఇట్ ఈస్ సెడ్ అంటే సెడ్, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, దాట్ వచ్చేస్తుంది ఐ అంటే అతను చెప్తున్నాడు నేను రూమ్ చేంజ్ చేస్తాడు అనేసి. సో ఓల్డ్ మ్యాన్ మేల్ కదా, సో హీ వస్తుంది. ఓకే, సో విల్ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, విల్ ఉంటే ఏం యూస్ చేయాలా, సో విల్ అంటే వుడ్ చూడండి. ఓకేనా, సో ఎస్, సో హీ వుడ్ చేంజ్ ద రూమ్. ఓకే, అర్థమవుతుంది అనుకున్న ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు నచ్చితే ఓకే లైక్ చేసేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, చాలా మందికి ఇది కన్ఫ్యూజింగ్ టాపిక్. ఓకేనా, సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం ఉండదు, అర్థమైపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో నేను క్వశ్చన్ పేపర్లో వచ్చిన టాపిక్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నా నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఫైన్, నౌ లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. మై అంకల్ సెడ్, ఓకే, సో మై అంకల్ సెడ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో ఐ అంటే ఎవరు, మా అంకల్, అంటే మేల్ కదా, సో హీ, సో ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి దట్. ఓకే, మై అంకల్ సెడ్ దట్ హీ విల్ అంటే అగైన్ వుడ్. ఓకే, సో వుడ్ వస్తుంది. సెల్ అంటే ఇది చేద్దాం ఒకసారి. మై అంకల్ సెడ్ ఐ విల్ సెల్ మై బైక్ టుమారో. ఓకేనా, టుమారో అంటే ఏమి, ఓకే, టుమారో అంటే నెక్స్ట్ డే. ఓకేనా, సో ఫైన్. సో మై అంకల్ సెడ్ దట్ హీ వుడ్ సెల్ హిస్ బైక్ ద నెక్స్ట్ డే. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఓకే రిపోర్ట్ స్పీచ్ అంతే ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఏదో కన్ఫ్యూజ్ అవుతారు ఏమో, ఓకే ఎట్లా ఉంటుంది అనేసి. ఓకేనా, చాలా మంది చెప్తున్నారు ఓకే దీని మీద ఒక వీడియో పెట్టండి అనేసి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో దీన్ని వచ్చేసి యూనివర్సల్ ట్రూత్ ఉంటుంది. ఓకే, అట్లా ఉంటే అది మనం ఎట్లా రాయాలా, అండ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్వే ఆడతారు. ఓకేనా, ఇట్లా కూడా అప్పుడప్పుడు పెడతారు, కానీ మనకి మెయిన్ క్వశ్చన్స్వే పెడతారు. సో అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో, దాన్ని మనం ఎట్లా ఆన్సర్ చేయాలా. ఓకేనా, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అండ్ ఇంతవరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.